అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మరి మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ నా ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈనాటి మన వీడియోలోకి వెళ్దాం. మరి అలాగే వీడియో ఇది చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి. మరి ఈరోజు మన వీడియో ఏంటంటే, నిన్న మార్చి 31 చాలామంది రిటైర్మెంట్ తీసుకున్నారండి, పదవీ విరమణ చేశారు. వారికి ప్రభుత్వం నుండి కొన్ని బెనిఫిట్స్ వస్తాయి, కొన్ని మరి ఆర్థిక సంబంధమైనటువంటి కొన్ని ప్రయోజనాలు వాళ్ళకి వస్తాయి. కమ్యూటేషన్, గ్రాట్యుటీ, ఈ విధంగా కొన్ని ఉంటాయి కదండి, అవి వస్తాయి, పిఎఫ్ ఇవన్నీ. అయితే మరి మొన్న మా ఫ్రెండ్ ఒక ఆమె కనిపించి మామూలుగా ఏదో మాటల సందర్భంలో ఆమె ఏమన్నారంటే, పలాని సారు రిటైర్ అయ్యారు, ఆయన రిటైర్ అయినప్పుడు 30 lakhs వచ్చింది, 30 లక్షలు. ఆ డబ్బులు కూతురికి కొడుక్కి 15 లక్షలు పంచిపెట్టారు అని చెప్పారు. ఏం చేశారండి, కూతురికి కొడుక్కి చెరొక 15 లక్షల చొప్పున ఇచ్చేశారు అన్నారు. అప్పుడు నేను వెంటనే అందుకొని ఏమన్నానంటే, అయ్యో అలా చేశారా, అలా చేయకూడదండి, ఇద్దరికి చెరొక 15 లక్షలు ఎందుకు ఇచ్చారు? ఈ ముగ్గురు కూడా 3 పదులు తీసుకోవాల్సింది కదా, వాళ్ళిద్దరికి 15 లక్షలు ఇచ్చి ఈయన ఒక 10 లక్షలు ఉంచుకోవాల్సింది అని అన్నాను. అప్పుడు ఆమె అన్నారు, లేదండి పిల్లలు చాలా మంచివాళ్ళు, అందుకే మొత్తంగా ఇచ్చేశారు అన్నారు. కరెక్టే, పిల్లలు చెడ్డవాళ్ళని నేను అంటలేదు, కానీ మనం 15 లక్షలు ఒకేసారి ఇచ్చేసాం అనుకోండి, అంటే దఫాలుగా ఇవ్వమని కూడా నా అర్థం కాదు. మామూలుగా ఒక లంసమ్ అమౌంట్ ఉన్నప్పుడు ఎవరిమైనా ఏం చేస్తాం, కొంత ఎక్కువ డబ్బులు మన చేతిలో ఉన్నప్పుడు దాన్ని ఏదో ఒక దానికి పెట్టుబడిగా పెట్టి, ఫర్ సపోజ్ ఏదైనా ఒక స్థిరాస్తిలో కానీ లేకపోతే గోల్డ్ కొనడం కానీ ఏదో ఒకటి చేసేస్తాం. దాన్ని ఇంట్లో అలా డబ్బులు అయితే మనం అకౌంట్లో పెట్టుకొని కూర్చోం, బ్యాంకులో, ఇంట్లో అంతకంటే పెట్టం. అయితే మరి ఎందుకు నేను వద్దన్నానో కారణం చెప్తాను మీకు. ఎందుకంటే మరి ప్రతి మనిషికి కూడా, ఎస్పెషల్లీ ఒక ఉద్యోగికి తన ఉద్యోగమే భరోసా. మరి ఆ ఉద్యోగం నుండి పదవీ విరమణ చేశాక, రిటైర్మెంట్ తర్వాత ఏది ఆయనకి భరోసా? ఉద్యోగం లేదు. ఇంకా పెన్షన్ అంటారా, పెన్షన్ వస్తుంది నెలవారీ, కానీ కొన్నిసార్లు పెన్షన్కి కూడా అందనన్ని ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి చాలామందికి రావచ్చు. తప్పేం లేదు, ఎందుకంటే సహజం, అది శరీరం అన్న తర్వాత మరి అది బలహీనపడుతూ ఉంటుంది. తర్వాత వృద్ధాప్యం అన్న తర్వాత కొన్ని వ్యాధులు దాడి చేస్తూ ఉంటాయి. ఇదంతా మానవ సహజం, ఇది నేచురల్ ఫినామినన్ ఇదంతా కూడా. కాబట్టి మరి ఫర్ సపోజ్ ఏజ్ జబ్బులు రాలేదు, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాం, అయినా కానీ మనము కనీసం ఇయర్లీ వన్స్, ఇయర్లీ ట్వైస్ మనము ఏం చేయాలి, మెడికల్ టెస్టులకి, చెకప్లకి వెళ్ళాలి. మరి అప్పుడైనా డబ్బులు ఎవరు ఇస్తారు? మనం వాళ్ళని అడిగినప్పుడు ఇప్పుడు మెడికల్ ఖర్చులు ఎలా ఉన్నాయండి చూస్తున్నాం కదా. మరి కొన్ని టెస్టులు చేయించాలంటే చాలా ఖరీదైన టెస్టులు కూడా ఉన్నాయి. కాబట్టి మరి కొంత డబ్బు దయచేసి వృద్ధులారా, ఎవరైతే ఆ పదవీ విరమణ చేశారో, నిన్న మార్చి 31న చాలా ఎక్కువ మంది రాష్ట్ర వ్యాప్తంగా పదవీ విరమణ చేశారండి. అందుకే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. మరి వారు నాకు తల్లి తండ్రులతో సమానం. మరి వాళ్ళ కొరకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే అయ్యా మీకు ఇంకా డబ్బులు వచ్చి ఉండవు, నిన్న మొన్న రిటైర్ అయిన వాళ్ళకి నిన్న
మహా అయితే మార్చి 31 నిన్నే. ఇంకా అంతకుముందు రిటైర్ అయిన వాళ్ళ గురించి కూడా వాళ్ళు కూడా వినాలి ఇది, ఎందుకంటే వాళ్ళకు కూడా ఉపయోగపడే వీడియో. మరి మనము మన తరఫున మన బిడ్డలు ఎంత మంచి వాళ్ళైనా మన అకౌంట్లో కొంత డబ్బులు ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఎందుకో చెప్తాను. ఎందుకంటే మన బిడ్డలు ఎంత మంచి వాళ్ళు అయినప్పటికీ మన అవసరం అయినప్పుడు వాళ్ళ చేతిలో డబ్బులు ఉండకపోవచ్చు. ఎందుకని? వాళ్ళు దేనికో దాని మీద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు, లేకపోతే ఆల్రెడీ ఖర్చు పెట్టేసి ఉంటారు, ఒక కొడుక్కి ఫీజు కట్టేసి ఉంటారు, ఒక కూతురు పెళ్ళికి ఖర్చు అయిపోయి ఉంటుంది, చెప్పలేం. కాబట్టి మీ డబ్బులు కొంత మీ కొరకు మీరు జీవితం అంతా కష్టపడి 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, లేకపోతే 35 సంవత్సరాలు, 25 సంవత్సరాలు మీరు సర్వీస్ చేశారు చాలా కష్టపడి. మీ జీతం అంతా మీ కుటుంబానికే, మీ భార్య పిల్లలకి, మీ కొరకు ఖర్చు పెట్టుకున్నారు, వాస్తవమే. అయితే మరి ఇప్పుడు ఫర్ సపోజ్ భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు, కానీ కొన్ని పరిస్థితుల్లో భార్యని విడిచి భర్త వెళ్ళిపోవచ్చు, భర్తను విడిచి భార్య వెళ్ళిపోవచ్చు. అలాంటప్పుడు ఒంటరితనం వేధిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఎవరు కూడా ఆదరించరు. ముందు మన బిడ్డలు బాగానే ఉంటారు, తర్వాత వాళ్ళ స్పౌజ్ వచ్చాక, వాళ్ళ భార్య కానీ భర్త కానీ, అంటే మీకు కొడుకు కానీ మీకు అల్లుడు కానీ కోడలు కానీ వచ్చాక వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందో చెప్పలేం. అమ్మ అదేంటమ్మా అలా అంటావు, 15 లక్షలు మా అబ్బాయికి ఇచ్చాను, నువ్వు ఇప్పుడు ఇలా అంటున్నావేంటి అని ఆమెని మళ్ళీ మనం తిరిగి ఏమీ అనలేం. తర్వాత ఇంకా ఏంటి, ఒకటి మెడికల్ ఖర్చులు, రెండోది ఏంటంటే మన ఫుడ్. మాటికి ఎవరిని అడుగుతామండి? మనకి ఏదో తినాలని ఉంటుంది, లేదంటే మనం ఎక్కడికైనా ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్కడైనా ఫ్రెండ్స్ కొన్ని పుణ్యక్షేత్రాలకో పిక్నిక్లకో ఎక్కడికైనా వెళ్తుంటారు. అలాంటప్పుడు వాళ్ళు ఒక 15,000 లేకపోతే 1,000, 500 లేకపోతే 5,000 వేసుకొని వెళ్తారు ఎక్కడికైనా పిక్నిక్స్కి లేదా తీర్థయాత్రలకి వెళ్తారు. మరి అలాంటప్పుడు వాళ్ళని అడగలేం కదా. అడిగితే ఏమంటారు? రిటైర్ అయిన తర్వాత హాయిగా ఒక మూల నువ్వు పడి ఉండాలి, ఇంకా నువ్వు ఊరి మీద విహారాలు చేస్తానంటావా అని అంటారు, లేదా అనుకుంటారు. ఇప్పుడు నీకు ఈ 15,000 అవసరమా, నాకే ఎన్నో ఖర్చులు ఉన్నాయి అనుకుంటారు. మీరు ఇచ్చిన 15 లక్షలు ఎప్పుడో మర్చిపోతారు, ఎప్పుడో ఖర్చు అయిపోతాయి అవి, లేకపోతే ఎప్పుడో ఇన్వెస్ట్మెంట్లో కలిసిపోయి ఉంటాయి. కాబట్టి మరి ప్రియమైన తల్లిదండ్రులారా, మీరు తప్పనిసరిగా మీకంటూ కొంత అమౌంట్ ఉంచుకోవాలి. మీ పిల్లలు ఎంత మిమ్మల్ని ఏమన్నా మీకు కొంత ఇండివిజువాలిటీ అనేది ఉండాలి. ఇప్పుడు నీ మనవడు బర్త్డే వచ్చింది, లేకపోతే నీ మనవరాలు బర్త్డే వచ్చింది, ఆ అమ్మాయికి ఏదైనా చక్కటి గిఫ్ట్ కొనివ్వండి. అరే మా తాత రింగు కొనిచ్చారు అని చెప్పుకుంటారు వాళ్ళు. ఎందుకంటే మనము అంటే మీరు అనుకోవచ్చు, అదేంటమ్మా పెన్షన్ ఉంటుంది కదా మనకు నెల అని. మరి పెన్షన్ ఉంటుందండి, పెన్షన్ ఉండదని నేను అంటలేదు, కానీ మరి మనకంటూ కొంత అమౌంట్, కొన్ని వ్యాధులు వచ్చాయంటే ఎన్ని లక్షల వాటి కొరకు తగలయ్యాలో చాలా లక్షలు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. కాబట్టి ఏ రోజు ఏంటో రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు, ఈరోజే మన చేతుల్లో ఉంది. కాబట్టి మనము మన భరోసా కొరకు కనీసం కొంత సొమ్ముని మన పక్షంగా మన పేరు మీద ఉంచుకోవాలి. ఎలాగో మనం లేని రోజు మన తదనంతరం ఆ ఆస్తి లేదా ఆ డబ్బు లేదా ఆ బ్యాంక్ బ్యాలెన్స్ వాళ్ళే తీసుకుంటారు, అది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మనం. కాబట్టి అది మీరున్నంతకాలం మీ పేరు మీద ఉంచుకుంటే అది మీకు కొంత ధైర్యంగా ఉంటుంది, కొంత ధైర్యాన్ని ఇస్తుంది, కొంత భరోసాని ఇస్తుంది. వాళ్ళు ఏ మాట పడితే ఆ మాట మనల్ని అనలేరు, కొంత ఇండివిజువాలిటీ ఉంటుంది. అందుకనే నేను అదేంటండి చెరో 15 లక్షలు ఎందుకు ఇచ్చారు, ముగ్గురు 3 10లు తీసుకోవాల్సింది కదా, ఈయన కూడా 10 లక్షలు తీసుకోవాలి కదా అని నేను అన్నాను. ఎందుకంటే పూర్తిగా డబ్బులు లేకుండా పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడి బ్రతకడం అది అసలు ఎంత మాత్రం మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు సడన్గా ఏదన్నా మాట అంటే మన ఆత్మాభిమానం ఎంతో దెబ్బతింటుంది. ఎంతకాలం ఒక ఉద్యోగం చేసి సమాజంలో ఒక మంచి స్థాయిలో ఉండి ఒక గౌరవంతో మనం బ్రతికిన వాళ్ళమే గబుక్కున కొడుకు కానీ కోడలు కానీ కూతురు లేదా అల్లుడు ఎవరైనా ఒక మాట అంటే మరి మనం చాలా చివుక్కుమంటుంది మనసు.
కాబట్టి మరి ఇలాంటి ఇన్సిడెంట్లు కూడా ఎన్నో చూస్తున్నాం. మరి మొన్న ఒక ముసలాయన మరి ముసలి వాళ్ళు చాలామంది సూసైడ్లు చేసుకుంటున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మిమ్మల్ని మీరే ప్రొటెక్ట్ చేసుకోవాలి, మీకు మీరే భరోసా ఇచ్చుకోవాలి. ముఖ్యంగా మరి మనీ మేక్స్ మెనీ థింగ్స్. డబ్బులు మన చేతిలో ఉంటే, ఇప్పుడు ఒక చేతిలో ఫోను, ఒక చేతిలో డబ్బులు ఉంటే ఏదైనా మన కాళ్ళ దగ్గరికి వచ్చే రోజులండి ఇవి. కాబట్టి డబ్బులు ఉంచుకోండి మీ చేతుల్లో. 62 ఏళ్ళు అంటే ఏదో జీవితం అంతా అయిపోయిందని భావించక్కర్లేదు. చెప్పాలంటే చాలా వరకు జీవితం అప్పుడే ప్రారంభమవుతుంది. అప్పుడు వరకు మనం అమ్ముడుపోతాం గవర్నమెంట్కో, లేకపోతే మన సంస్థకో. ఎక్కడైతే ఉద్యోగం చేసామో అక్కడ మనము మన తలని అమ్మేసుకున్నాం. ఇప్పుడు మనకి ఫ్రీ లైఫ్ ఎప్పుడు ఫ్రీ అవుతుంది? జీవితంలో మనం చెయ్యాలనుకున్నవి ఎప్పుడు చేయొచ్చు అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్. కాబట్టి రిటైర్మెంట్ ఈజ్ నాట్ ఎన్ ఎండింగ్, ఇట్ ఈజ్ బిగినింగ్ ఆఫ్ సంథింగ్. ఏమండి? రిటైర్మెంట్ ఈజ్ నాట్ ఎన్ ఎండింగ్, ఇట్ ఈజ్ బిగినింగ్ ఆఫ్ సంథింగ్. ఇట్ మే బీ యువర్ డిజైర్స్, ఇట్ మే బీ యువర్ డ్రీమ్స్, ఇట్ మే బీ యువర్ విషెస్. కాబట్టి మీ కలల్ని సాకారం చేసుకునే టైము అదే 62 తర్వాతే. మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత చాలామంది విఆర్ఎస్లు కూడా తీసుకున్నారు. కాబట్టి విఆర్ఎస్లు తీసుకున్న వాళ్ళైతే మరీ జాగ్రత్తగా ఉంచుకోవాలి డబ్బులు. తర్వాత మరి ఎప్పుడు ఈ పెన్షన్లు ఒకవేళ ఏవైనా ఆగిపోయినా మనకంటూ ఒక డబ్బులంటూ మనకంటూ ఒక అమౌంట్ ఉంటే మనం చాలా ధైర్యంగా ఉండొచ్చు. కాబట్టి మరి డబ్బులు నేను చాలా వరకు చూస్తున్నాను కదండి. మా ఎంప్లాయీస్ చాలామంది డబ్బులు మొత్తం పిల్లలకి పనిచేస్తున్నారు. ఇంకా మొన్న ఒక ఆవిడ ఏం చేసిందంటే, ఇంకా డబ్బులు రాకముందే ఎవరు వాళ్ళకి రోజు వాటాలు వేసేయడం, రోజు అవే లెక్కలు చూడడం. ఇదిగో అమ్మాయి ఎంత వస్తుంది, నా పెద్ద కూతురికి ఎంత, చిన్న కూతురికి ఎంత, కొడుక్కి ఎంత, వీళ్ళకెంత, వాళ్ళకెంత అని అన్నీ మరి ముందుగానే పనిచేశారు. కాబట్టి చేసామండి, జీవితం అంతా వాళ్ళ కోసం ఉద్యోగాలు చేసాం, వాళ్ళ కోసం కష్టపడ్డాం. కనీసం మీకంటూ మీ కోరికలు తీరడానికి మీకు ఒక ప్లేస్ చూడాలని ఉంటుంది. ఖచ్చితంగా వెళ్ళాలి. ఫ్లైట్ ఎక్కి ఒక బ్యాంకాక్ బీచ్కి వెళ్ళాలని అనిపించింది అనుకోండి, లేదంటే ఒక తాజ్మహల్ చూడాలనిపించింది అనుకోండి, లేదంటే ఏదో వరల్డ్ వండర్స్ ఏవైనా మీకు చూడాలని అనిపించాయి, చక్కగా మీకంటూ కొంత అకౌంట్లో మీకు అంటూ కొంత అమౌంట్ ఉంటే ఎంత ధైర్యంగా మీరు తిరగచ్చు కదా. కాబట్టి మరి ప్రియమైన వాళ్ళరా, నేను మీకు చెప్పేది ఏంటంటే, మీకంటూ కొంత భరోసాకై కొంత డబ్బు, కొంత ఫండ్ ఉంచుకోండి. రిటైర్మెంట్కి నుంచి వచ్చిన బెనిఫిట్స్ మొత్తం మీ పిల్లలకి కానీ ఇంకెవరికి కానీ రాసిచ్చేయకండి. తర్వాత ఒక ఆయన ఇంకేం చేస్తారంటే, నాకు తెలిసిన ఒక ఆయన రిటైర్మెంట్ నుంచి వచ్చిన డబ్బు అంతా కూడా ఎవరో ఎక్కువ వడ్డీ ఇస్తానని ఆశ చూపించారు. మొత్తం డబ్బులన్నీ ఇచ్చేసారండి ఆయనకి 40 lakhs అబవ్ వచ్చింది. డబ్బులంతా కూడా వాళ్ళ చేతిలో పెట్టేశారు. ఈయన ఒక్క ₹1,00,000 కూడా ఉంచుకోకుండా. వాళ్ళు వీళ్ళని దారుణంగా మోసం చేశారు. మరి నోట్లు ఏమీ రాసుకోలేదో ఏంటో నాకు పూర్తిగా తెలియదు, కానీ మొత్తానికి వీళ్ళు మోసపోయారు. ఈయన మోసపోయిన తర్వాత ఏం చేశారంటే, మరి ఏమీ చేయలేదు కానీ హార్ట్ స్ట్రోక్తో మరణించారు. నేను వెళ్ళాను ఆ డెడ్ బాడీ దగ్గరికి. ఎందుకంటే మాకు బాగా తెలిసిన వాళ్ళ అమ్మాయి మా కొలీగ్ అనమాట. కాబట్టి మరి ఇలాంటివి కూడా జరుగుతాయి. ఎవరైనా మా రిటైర్మెంట్ అయిన వాళ్ళ దగ్గర ఏవో నానా రకాల కహానీలు చెప్పి, స్టోరీలు చెప్పి, ఏవో సమస్యలు చెప్పి, లేదా ఎక్కువ వడ్డీ ఇస్తామని ఆశ చూపించి, లేదంటే వేరే బిజినెస్ల్లో ఎక్కడో ఇన్వెస్ట్ చేద్దామని, మీరు నేను పార్ట్నర్స్గా ఉందామని, ఇలాంటివి చాలా మాటలు చెప్పొచ్చు. కానీ అత్యాశకి పోకండి, దురాశ దుఃఖానికి చేటు. కాబట్టి ఎవరిని నమ్మొద్దు. మీ డబ్బులు మీరు ఒకటే గుర్తుంచుకోండి, మనకి ఈ డబ్బులు పెద్దగా పిల్లలు పెట్టేసి ఏదో
డబ్బు చెట్లు కాసినట్టు దులుపుకో అక్కర్లేదు వాటి నుంచి. కానీ కనీసం ఈ అమౌంట్ మనకి సేఫ్టీగా ఉంటే అంతే చాలు. సేఫ్టీగా ఎక్కడ మోసపోకుండా సేఫ్టీగా మన అమౌంట్ మనకు సేఫ్టీగా ఉంటే తక్కువ వడ్డీ అయినా పర్వాలేదు అన్నమాట. మరి అలా అనుకొని మనము ఏం చేయాలంటే మన అమౌంట్ సెక్యూర్గా ఉన్న ప్లేస్లో పెట్టండి. సెక్యూర్గా ఎక్కడైతే పూర్తి భద్రత ఉంటుందో మన డబ్బులకి అక్కడ మనం దాచుకుందాం. ఫర్ సపోజ్ చూడండి, పోస్ట్ ఆఫీస్లో కొన్ని సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్లో మనకి కొన్ని సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి. అవి మీ కొరకు నేను చదువుతున్నాను. ఇది పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్, ఎస్బి అంటారు దీన్ని, సేవింగ్ అకౌంట్. ఇది 4% ఇంట్రెస్ట్ ఇస్తారండి. మీరు పోస్టల్లో పోస్ట్ ఆఫీస్లో సేవింగ్ చేసుకుంటే 4% ఇంట్రెస్ట్ ఇస్తారు. దీన్ని మనం ఎస్బి అంటాం, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ అని. తర్వాత రికరింగ్ డిపాజిట్ అకౌంట్, రికరింగ్ డిపాజిట్ అకౌంట్ దీన్ని ఏమంటాం, ఆర్డి అంటాం. దీనికి మరి ఇంట్రెస్ట్ ఎంతంటే 6.7%. ఎంతండి? 6.7%. టైమ్ డిపాజిట్ అకౌంట్, దీన్ని మనము టీడీ అంటాం. టీడీ అంటే టైమ్ డిపాజిట్ అకౌంట్. ఇది 1 సంవత్సరానికైతే 6.9% ఇంట్రెస్ట్, మరి 3 ఇయర్స్కి అయితే 7% ఇంట్రెస్ట్, 5 ఇయర్స్కి అయితే 7.5% ఇంట్రెస్ట్. ఇది మనము ఈ టర్మ్ బట్టే మనము 5 ఏళ్ళ వరకు ఇంకా తీయకుండా 5 ఏళ్ళ వరకు ఫిక్స్డ్గా అందులో వేస్తాం అనుకోండి, అప్పుడు మనకి 7.5% వడ్డీ ఇస్తాడు. 7.5%. అలా కాకుండా 3 ఏళ్ళకే వేసాం అనుకోండి, 7% ఇస్తారు. 7% మనకి ఇస్తారు. ఇంకా 1 ఇయర్లోనే మనం తీసుకోవాలి, 1 సంవత్సరంలోనే మనం తీసేసుకోవాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి మరి 6.9% ఇంట్రెస్ట్ ఇస్తారు. తర్వాత మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఒకటి ఉంది, ఎంఐఎస్ అంటాం, మంత్లీ ఇన్కమ్ స్కీమ్. మరి ఇక్కడ ఎంత ఇంట్రెస్ట్ అంటే 7.4 ఇంట్రెస్ట్ ఇస్తారు. 7.4. నెక్స్ట్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, SCSS అంటారండి, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. మరి ఇది 8.2%. ఎంతండి? 8.2% ఇంట్రెస్ట్ ఇస్తారు. వడ్డీ రేటు నేను మీకు చెప్పేవి వడ్డీ రేట్లు అన్నమాట. 8.2% ఇస్తారన్నమాట. తర్వాత పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, PPF, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, PPF. ఇది 7.1%. 7.1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దీనిది. తర్వాత నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, NSC, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, NSC అంటారు కదండి. దీనికి 7.7% ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతండి? 7.7% వడ్డీ మనకి ఇస్తారన్నమాట. తర్వాత కిసాన్ వికాస్ పత్ర, KVP అంటాం కదా, కిసాన్ వికాస్ పత్రాలు అంటాం. ఆ KVP 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారన్నమాట. 7.5%. తర్వాత సుకన్య సమృద్ధి అకౌంట్, ఇది మరి గర్ల్స్కి, ఆడపిల్లలకి ఇస్తారండి. మీ మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరైనా ఆడపిల్లలు ఉంటే ఇది 8%. దీనికి కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బాగానే ఉంది, 8%. ఈ విధంగా మనకి పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ వలన ఉపయోగం ఏంటంటేనండి, ఒకటేంటంటే పోస్ట్ ఆఫీస్ పూర్తిగా సెక్యూర్డ్, మనకు పూర్తి భద్రత. వాళ్ళు మనల్ని మోసం చేయడం ఎప్పటికీ జరగదు. అది ఒక పర్మనెంట్ ఇన్స్టిట్యూషను అది పోస్ట్ ఆఫీస్ అనేది. అలాగే మరి ఇప్పుడు నేను చదివిన NSC, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, ప్రావిడెంట్ ఫండ్స్, వీటిలన్నిటికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా మరి పూర్తి సెక్యూరిటీ మనకు ఉంది వాటికి. తర్వాత అండి ప్రీమెచ్యూర్గా కూడా తీసుకోవచ్చు. ఇంకా మనకి టైము పీరియడ్ పూర్తిగా అవ్వకపోయినా మనము
పూర్తి అమౌంట్ రాదు, కానీ మన ఫుల్లీ మెచ్యూర్డ్ అమౌంట్ అయితే రాదు, కానీ ఆ రోజుకి ఎంతవరకు ఆ ఇంట్రెస్ట్, ఈ రేట్లు ఇవన్నీ కలిసి ఎంతవరకు ఉందో ఆ అమౌంట్ అయితే మనకే ఇచ్చేస్తారనమాట. కాబట్టి మరి ఈ సేవింగ్స్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. దయచేసి రిటైర్మెంట్ అవుతున్న వాళ్ళు, అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా మీ పేరెంట్స్ కానీ ఎవరైనా రిటైర్ అయితే తప్పనిసరిగా ఈ విషయాలు చెప్పండి. ఎందుకంటే కొంత అమౌంట్ మీరు కూడా బిడ్డలారా తల్లిదండ్రులకి కొంత డబ్బుని మీరే, అమ్మ మీరు జీవితం అంతా చెమట వచ్చి కష్టపడి పరుగులెత్తి మరి నా కొరకు మా 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 ఇద్దరు పిల్లల కొరకు మీరు ఎంతో కష్టపడ్డారు. మీకంటూ ఈ డబ్బులు ఉంచుకోండి. మీ తల్లిదండ్రులు ఇచ్చేస్తామంటే మీరు తీసేసుకోవడం కాదు. అమ్మా వీ లవ్ యూ. వాళ్ళు 15 లక్షలు వాళ్ళకి ఇచ్చారంటే కారణం ఏంటంటే ప్రేమ, బిడ్డల పట్ల వాళ్ళకు ఉండే ప్రేమ. అయితే బిడ్డలు అలా తీసేసుకోకూడదండి. ప్రేమని ఈ విధంగా వ్యక్తం చేశారు, వాళ్ళు కూడా పునర్వ్యక్తీకరణ చేయాలి. మరి అమ్మ లేకపోతే డాడీ మీరు మా కొరకు ఎంతో చేశారు, జీవితం అంతా మమ్మల్ని పెంచారు, పెద్ద చేశారు. మరి ఇంతవరకు కూడా మేము ఉద్యోగులు అయ్యి, బిడ్డల తండ్రులే తల్లులు అయ్యి, వివాహితులు అయ్యి, ఇదంతా అయిన వరకు మీరు మమ్మల్ని చాలా చక్కగా చూసుకున్నారు. మరి ఇప్పుడైనా మీరు కొంచెం బాధ్యతలు నుండి వైదొలగి హాయిగా ఇదిగో ఈ 10 లక్షలు మీ పేరు మీద ఉంచుకొని మీకు నచ్చింది తినండి, మీకు నచ్చినట్టు తిరగండి, మీకు నచ్చినట్టు ఉండండి అని వాళ్ళ కొరకు తల్లిదండ్రులు మీకు ఇచ్చేస్తామన్నా వాళ్ళ కొరకు వద్దు నాన్న, ఇదిగో నీ అకౌంట్లో నువ్వు ఈ 10 లక్షలు ఉంచుకొని ఎవరైనా వేయగలరా? ఎవరైనా వేస్తారండి అలాగా? కానీ మరి దయచేసి చేతులెత్తి మీకు నమస్కరించి చెప్తున్నాను, ఇవ్వండి తల్లిదండ్రులకి. వాళ్ళు ఎంతో మనకి ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఆఫ్కోర్స్ అనకూడదు, కానీ వాళ్ళు ఏమి పట్టుకెళ్ళిపోరు, వాళ్ళతో పట్టుకెళ్ళిపోరు. అది ఎలాగో మనకే వదిలేస్తారు. కాబట్టి కనీసం వాళ్ళని ప్రేమిస్తున్నాము, డాడీ మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అనే ఒక భరోసా వాళ్ళకి తెలియచేయండి, వాళ్ళకి ఇవ్వండి. మీరు ప్రేమిస్తున్నారన్న సంగతిని వాళ్ళకి తెలియజేయండి. ఏంటండి డబ్బులు ఇస్తేనేనా ప్రేమ, లేకపోతే మేము ప్రేమిస్తున్నామన్న సంగతి మా నాన్నకు తెలీదా, మా అమ్మకి తెలీదా అనుకోకండి. మరి ఇప్పుడు వాళ్ళు పూర్తిగా 15 లక్షలు మీకు ఇవ్వకుండా ఎవరికైనా బయట వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేసారనుకోండి, ఏమంటారు మీరు? మా నాన్నకి మా మీద ప్రేమ లేదంటారు, అంతే కదా. కాబట్టి మరి లవ్ గివ్స్ అంటారు. లవ్ గివ్స్, ప్రేమ ఇస్తుంది. లవ్ గివ్స్ ఆల్వేస్. ఎప్పుడు ప్రేమ ఎల్లప్పుడూ కూడా పంచిపెడుతూనే ఉంటుంది. ఒక తండ్రి తన బిడ్డలిద్దరికీ తన రిటైర్మెంట్ నుంచి వచ్చిన సొమ్ము రూపాయి కూడా తను ఉంచుకోకుండా మరి వచ్చిన 30 లక్షలు చెరొక 15 లక్షలు ఇచ్చాడంటే నాకు చాలా కొంచెం బాధ, కొంచెం ఆనందం, మరి కొంత ఆశ్చర్యం అనిపించి ఈ వీడియో చేస్తున్నానండి. మరి నేను చాలామంది రిటైర్ అయ్యారు మార్చి 31నే. మరి వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీకంటూ కొంత డబ్బులు ఉంచుకోండి. మరి మనకి ఇంకా మీకు నేను చదివింది మనకి పోస్టల్ సేవింగ్స్ గురించి, ఇంకా ఎస్బీఐలో సేవింగ్స్ ఉన్నాయి, మరి ప్రతి బ్యాంక్ నుంచి కూడా మనకి సేవింగ్స్ ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా మరి మనము ఇంకా ఏదైనా ఒకవేళ చాలామంది ఏంటంటే ఇంకా రిటైర్ అయ్యామంటే ఇంకేమీ లేదు, ఏదో ఒక మూలని మరి కొంచెం 3 పూటలు ఏదో కొంచెం తిని ఇంకా ఒక మూలని పడి ఉండడమే అనుకుంటున్నారు. పడి ఉండక్కర్లేదండి. వృద్ధులు సాధించినవి ఎన్నో ఉన్నాయి. మరి వెటరన్ పోటీలు తెలుసు కదండి, ఆటల పోటీలు ప్రిపేర్ అవ్వండి. మా వైజాగ్ ఆయన 102వ సంవత్సరం అండి ఆయనకి. ఎంత? 102. స్టిల్ టుడే హీఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ అథ్లెటిక్స్. రన్నింగ్ రేస్లో పాల్గొంటాడండి ఆయన. మరి ఎన్నో గేమ్స్, ఇంకా రన్నింగే కాదు, ఇంకా మిగిలిన గేమ్స్ కూడా ఆయన ఆడుతుంటారు. ఎంతో ఫిట్గా ఉన్నారు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, చూడండి. ఆయన గురించి ఒక వీడియో చేశాను. ఇలాంటి మంచి విషయాలు నాకు ఎప్పుడు తెలిసినా ఒక వీడియోలో చెప్తాను, లేకపోతే చేస్తాను. బికాజ్ యు ఆర్ మై ఫ్యామిలీ, ఐ షేర్ మై హార్ట్ విత్ యూ. కాబట్టి మరి ప్రియమైన వ్యూవర్స్,
ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు అందరికీ చెప్తున్నాను, ఈ కాలంలో రిలేషన్స్ అనేవి మరి మనకు తెలిసి ఎలా ఉన్నాయో, బంధాలు అనేవి డబ్బు మీద ఆధారపడి ఉండిపోయిన రోజులు ఇవి. కాబట్టి మనకి ఎవరిని సస్పెక్ట్ చేయడం అని కాదు, నీ కూతురే నీ కొడుకే ఇచ్చావు కరెక్టే, కానీ నువ్వు అడిగిన రోజు వాళ్ళ చేతిలో ఉండకపోవచ్చు, వాళ్ళకి ఇవ్వాలని ఉండొచ్చు, కానీ వాళ్ళ చేతిలో లేకపోవచ్చు. వాళ్ళు ఎందుకంటే మీరు ఎక్కువ అమౌంట్ ఒకేసారి ఇచ్చారు కాబట్టి దాంతో వాళ్ళకి ఇల్లు కొనేయడమో, భూమి కొనేయడమో, లేకపోతే ఇంకో బంగారం కూతురు కొనేసి పంపించేయడం, ఏదో పెళ్లి చేసి పంపించడం, ఏదో దాంట్లో వాళ్ళు పెట్టేస్తారు. మరి సడన్గా ఏదైనా అనుకోని ఆపద వచ్చి, ఏదైనా అనుకోని జబ్బులు డయాగ్నోసిస్ అయ్యి వాటికి ఎంతో పెట్టవలసి వచ్చినప్పుడు ఏంటి మన పరిస్థితి? ఏంటంటే ఎవరు మనల్ని ఆదుకుంటారు? కనీసం డబ్బులుంటే ఎవరినైనా పిలిస్తే వచ్చి, ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్లో ఇంటికి వచ్చి సర్వీస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కాకపోతే మనం ప్రీపేమెంట్ పోస్ట్ పేమెంట్ చేయాలి. డబ్బులు ఇస్తేనే కదండి వస్తారు, వాళ్ళు డబ్బుల కోసం కదా అవి చేస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మరి మనకంటూ ఇంతకాలం మనం ఎంతో కష్టపడి ఉద్యోగం చేసుకున్నాం. ఆ ఉద్యోగం చేసుకున్నందుకు కనీసం ఒక 10 లక్షలైనా మన పేరు మీద ఉండకపోతే అది చాలా 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 బాగలేదు. చాలా వెరీ బ్యాడ్ అండి. బ్యాడ్ సిచ్యుయేషన్ అది. బ్యాడ్ సిచ్యుయేషన్స్లోకి తీసుకెళ్ళిపోద్ది అది. ఎవరి మీదో పరిస్థితి రాగానే ఎవరి మీదో ఆధారపడడం, ఎవరి వైపు చూడడం, వాళ్ళు చెప్పు చేతల్లో మనం ఉండడం, వారు శాసించినంత డబ్బులే మనం వాడుకోవడం, ఇలాంటివన్నీ చాలా కష్టం కదా. కాబట్టి మరి ప్రియమైన వారులారా, పెద్దలారా, చిన్నలారా, లవ్ ఈచ్ అదర్ ఒకరినొకరు ప్రేమించుకోండి. మీ తల్లిదండ్రులు మీకు ఇస్తామని చెప్పడం, మీకు రాసేయడం, చెరొక 15 లక్షలు, చెరొక 20 లక్షలు, చెరొక 25 లక్షలు ఇవ్వాలని వాళ్ళకు ఉంటుంది, కానీ మీరు తీసుకోవద్దు. అలాగే చెరొక 25 లక్షలు ఇచ్చినప్పుడు, నాన్న మరి మాకు 20 లక్షలు చాలు, ఇదిగో ఆ 10 లక్షలు నువ్వు ఉంచుకొని 50 లక్షలు పంచినప్పుడు చెప్పండి. కాబట్టి మరి అదేవిధంగా చక్కటి పొదుపు ఖాతాల్లో పొదుపు చేసుకోండి. అంతేకాకుండా ఇంకేం చేయాలి, మంచి మరి ఆరోగ్యం, ఆహారం ఇవన్నీ కూడా కాపాడుకుంటూ మరి ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏజ్ని చక్కటి మరి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ, మరి ఏ ఒక్కరిని కూడా నమ్మకూడదండి. ఎవరో వడ్డీ ఇస్తామంటే డబ్బులు ఇచ్చేయకండి. అలాగే మరి ఎక్కువ బంగారం, ఇంకా ఎక్కువ మనీ అఫైర్స్ ఇవన్నీ పెట్టుకుంటే, అంటే కొంతమంది ఎవరు బంగారాన్ని మన దగ్గర తాకట్టు పెట్టుకోవడం, వాళ్ళకు కొంత డబ్బులు ఇవ్వడం, ఇంకా మానసిక ప్రశాంతత కొరకే ఆలోచించాలండి. ఇంకెవ్వరి జోలి మనం తీయకూడదు, ఎవరి వైపుకు మనం వేలెత్తి చూపించకూడదు. మన సంగతే మనం చూసుకోవాలి. చక్కగా ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని జీవించండి. ప్రతిరోజు లేవగానే మీరేం తాగుతారో తాగండి, లేదంటే కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తాగి ఆ తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని ఏదైనా ఒక పార్కు, మరి ఇక్కడ మాకు ఒక డైమండ్ పార్క్ ఉందండి వైజాగ్లో. ఎప్పుడైనా సెలవు పూట అలా చిన్నది వాకింగ్కి వెళ్ళడం నాకు అలవాటు. ఆ వాకింగ్కి వెళ్ళినప్పుడు చూస్తుంటాను, వృద్ధులు బ్రహ్మాండమైనటువంటి వ్యాయామాలు చేస్తారండి. చాలా చక్కటి వ్యాయామాలు, అన్ని పరికరాలు ఉన్నాయి వాళ్ళకి. అంతేకాకుండా ఇంకొక మూలన ఇంకో బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, లాఫింగ్ క్లబ్. అది చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళని చూస్తే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో, అని నవ్వుతూనే ఉంటారు. మరి ఇలా చేతుల పైకి ఎత్తు నవ్వుతారు, మరి ఎగురుతూ నవ్వుతుంటారు. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీకు వీడియో తీసి పెడతాను. కాబట్టి రిటైర్మెంట్ లైఫ్ ఈజ్ నాట్ ఎనీ ఎండింగ్, ఇట్ ఈజ్ సంథింగ్ దట్ ఏ న్యూ బిగినింగ్. కాబట్టి ఏదైనా ఒక క్రొత్త ఇది స్టార్ట్ చేయండి. మరి ఏదన్నా మీ జీవితం అంతా మీరు ఏదైతే చేయాలనుకొని చేయలేకపోయారో వాళ్ళకి మరి మీరు ఆ కోరిక నెరవేర్చుకోండి. మీ డ్రీమ్ ఏదైతే ఉందో ఇలాగే, అంటే కొన్ని మంచి మొక్కలు పెంచాలనుకున్నారు, అప్పుడు పెంచలేకపోయారు, ఇప్పుడు పెంచుకోవచ్చు. అలాగే ఒక గిటార్ నేర్చుకోవాలనుకున్నారు, అప్పుడు నేర్చుకోలేదు, ఇప్పుడు నేర్చుకోండి. ఒక పియానో నేర్చుకొని చక్కటి మ్యూజిక్ వేసి పాటలు పాడుతూ మరి మీరు ఆహ్లాదంగా మనసుని
ప్రశాంతంగా మనసుని ఉల్లాసంగా ఉత్తేజంగా ఉంచుకోండి. అంతేకాకుండా మరి ఒక పియానో కొనాలని అనుకున్నారు మీరు, డబ్బులంతా వాళ్ళకి ఇచ్చేశారు. అప్పుడు వాళ్ళని ధైర్యంగా అడగగలరా మీరు? అడగలేరు కదా. నీకు ఎందుకు నాన్నని పగలబడి నవ్వుతారు. ఈ టైంలో నీకు గిటారా, ఈ టైంలో నీకు పియానో. చూడండి, ఏజ్ అనేది ఏజ్ ఈజ్ నథింగ్ బట్ ఎ నెంబర్ ఓన్లీ. ఏజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ నంబర్ ఓన్లీ. ఏజ్ ఈజ్ ఎ నంబర్ అంతే. మనసు వరకు మన ఏజ్ వెళ్ళకూడదు. ప్రతి మనిషికి కూడా శారీరక వయసు ఒకటి ఉంటుంది, మానసిక వయసు ఒకటి ఉంటుంది. శారీరక వయసు దాన్ని అది మనం మార్చలేం. మన తల్లి కడుపు నీళ్ళలో గర్భం నుంచి ఎప్పుడు బయటకు వచ్చామో ఆ రోజు నుంచి అది లెక్క. కానీ మన మానసిక వయసుని మనమే నిర్ణయించుకోవచ్చు. చక్కటి ఉత్సాహంగా, ఉత్తేజంగా, ఉల్లాసంగా ఉంటూ ప్రశాంతమైన జీవనం సాగిస్తూ ఆర్థికమైన భరోసా మనకి ఉంటూ ధైర్యంగా ఉంటూ ఈ విధంగా మనం చక్కని విహారయాత్రలు, రిటైర్మెంట్ తర్వాత చక్కని సంగీత వాయిద్యాలు వాయిస్తూ కొత్త కొత్త పాటలు మీరు రాయండి, కొత్త పాటలు మీరు నేర్చుకోండి, కొత్త భాషలు మీరు నేర్చుకోండి, కొత్త ప్రాంతాలకు మీరు వెళ్ళండి. తర్వాత మీ కళల్ని సాకారం చేసుకోండి. అలాగే 10 మందికి ఉపకారం చేయండి. మరి 10 మందికి ప్రయోజనకరమైన మాటలు ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మంచి మాటలు కొన్ని చెప్పండి. ఇలాగ ఏదైనా చేయొచ్చండి. మరి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. మరి అలాగే పోస్ట్ ఆఫీస్లో మీకు వీలైతే మంచి సేవింగ్స్ ఉన్నాయి, అవి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు మీకు చెప్పాను, అవి చేయండి. అంతేకాని ఏ వ్యక్తికి కూడా మీ డబ్బు అంతా ఇచ్చేసి వాళ్ళు అధిక వడ్డీకి ఆశపడి ఏ వ్యక్తి చేతిలో కూడా మీ సొమ్ము అంతా పెట్టవద్దు. అదేవిధంగా మీకు ఎంత కడుపున పుట్టిన పిల్లలే అయినప్పటికీ వాళ్ళకి మొత్తం ఇచ్చేసి మీరు అలా ఖాళీగా కూర్చోకండి. మరి అది మీ 2 పిల్లలకి మీకు ఒక 3 వాటాలు వేసుకోవాలి. 3 వాటాలు వేసుకోండి. 3 వాటాలు వేసుకొని మీరు ఒక వాటా తీసుకోండి, వాళ్ళకి 2 వాటాలు ఇవ్వండి. ఎలాగో మీ నామినీ వారే కదా ఉంటారు. ఈ డబ్బులు మీరు తినకపోతే రేపు పొద్దుట తినేది వాళ్ళే యాజ్ ఎ నామినీ. కాబట్టి మరి ఈ విషయాలు మీరు అందరూ గ్రహిస్తారనుకో ఆశిస్తున్నాను. ఎందుకంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం ఉండదు. ముందుగానే మనం ఏదైనా మేలుకొని చెయ్యాలి. ఎవరు ఎప్పుడు ఎలాగ మారిపోతారో, ఎలా ప్రవర్తిస్తారో ఎవరిని అసెస్మెంట్ చేయలేం. కాబట్టి మన జాగ్రత్తలో మనమే ఉండాలన్నమాట. మరి రిటైర్మెంట్ అయిన వాళ్ళందరికీ పదవీ విరమణ శుభాకాంక్షలు నేను తెలియచేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.